ఓ కవిత, నీకు తెలుసా ఈ రోజు నా కొడుకు వస్తున్నాడు అమెరికా నుండి 2 సంవత్సరాల తర్వాత. పైగా నాకు సర్ప్రైజ్ కూడా తెస్తానన్నాడు. అమ్మా, ఇదిగో నా భార్య. నమస్తే ఆంటీ, నేను మీ కోడలు. ఏంటి, భార్య? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? అమ్మా ప్లీజ్, ఆమె చాలా మంచి అమ్మాయి. ఏంటిది, ఇవన్నీ ఏం వండావు? నేను పాస్తా చేశాను, మీకు నచ్చుతుంది అని అనుకున్నా. అయ్యో దేవుడా, దీన్ని తెచ్చి నా నెత్తిన పెట్టాడు. అమ్మా ప్లీజ్, తను ట్రై చేస్తుంది, తనకి కొంచెం టైం ఇవ్వండి. ఈ విషయం చుట్టాలందరికీ తెలిసింది. అందరూ కమలకి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి, కొత్త కోడలు వచ్చిందట కదా, అది అమెరికా కోడలు అంటున్నారు. మాకెప్పుడు చూపిస్తావు కోడల్ని అని అడగడం మొదలుపెట్టారు. ఇక కమలకి వేరే మార్గం లేక ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ పెట్టింది, కొత్త కోడలు అందరినీ కలవడానికి. హలో, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? ఇదంతా చూసి కమల తల పట్టుకుని కూర్చుంటుంది. ఒకరోజు కమల హఠాత్తుగా తల తిరిగి పడిపోతుంది. ఆ సమయంలో ఇంట్లో లిల్లీ ఇంకా కమల మాత్రమే ఉంటారు. లేవండి ప్లీజ్, ఏమైంది? ప్లీజ్ కళ్ళు తెరవండి, ఐఎమ్ సో స్కేర్డ్. ప్లీజ్ హోల్డ్, నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. మీరు టైంకి తీసుకొచ్చారు, లేట్ అయితే కష్టం అయ్యేది. అమ్మా లిల్లీ, చాలా థ్యాంక్స్ తల్లి, నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు తల్లి. కోడలు ఏ దేశానికి చెందిందైనా పర్వాలేదు, మనసులో ప్రేమ ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఆంటీ, నేను ఇప్పుడు నీకు నచ్చానా? ఇప్పుడు నువ్వు మా ఇంటి అమ్మాయి. నేను ఇప్పుడు తెలుగు కోడలని.